హలో ఫైనాన్స్ పీపుల్, నేను మీ సీఎం మంజునాథ్. మన స్టాక్ మార్కెట్ సిరీస్ ఆఫ్ వీడియోలో మనం 4th వీడియోకి వచ్చేసామండి. ఫస్ట్ 3 వీడియోస్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఆ సపోర్ట్తోనే ఈ 4th వీడియో కూడా కంటిన్యూ చేద్దాం. ఈ 4th వీడియోలో ఏంటంటే కంప్లీట్గా మనం ఒక స్టాక్ని ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, సో దాని మీద మనం ఫుల్ ఫోకస్ పెడదామండి. సో ఆ ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకు చేయాలి, దానివల్ల మనకి ఏంటి యూజ్, సో ఆ పాయింట్లో చూద్దాం. అలాగే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ భాగంగానే మనం కొన్ని కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ గురించి తెలుసుకుందాం. లైక్ ఎర్నింగ్స్ పర్ షేర్, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, దానివల్ల మనకి ఏం సిగ్నల్ వస్తుంది, సో అది కూడా చూద్దాం. అలాగే ఇంకో ఇంపార్టెంట్ మెట్రిక్ వచ్చేసి పిఈ రేషియో అంటాం. సో అది ఎలా క్యాల్కులేట్ చేస్తాం, సో దానివల్ల మనకి ఏంటి యూజ్, సో దాని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అన్న పాయింట్లో కూడా డిస్కషన్ చేద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ, ROE అంటాం మనం. సో దీనివల్ల మనకి ఎలా తెలుస్తుంది, దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, సో ఒక కంపెనీ 2 కంపెనీస్ని మనం కంపారిజన్ చేసినప్పుడు ఏది బెటర్ ROE ఎలా తెలుసుకోవాలి అన్న పాయింట్లో కూడా ఒకసారి చూద్దాం. అలాగే ప్రతి కంపెనీది బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో మనకి ఎలాగో అవైలబుల్ ఉంటుంది. సో వాటిలో మెయిన్గా ఏం చూడాలి, ఏ పాయింట్స్ చూసి మనం అనలైజ్ చేయొచ్చు అన్న పాయింట్లో కూడా చూద్దాం. సో వీటి గురించి ఎలా రీడ్ చేయాలనేది మన సెపరేట్ వీడియో ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాటిలో ఏం మెయిన్ పాయింట్స్ చూడాలి అన్న పాయింట్లో చూద్దాం. సో ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్పేదే, వీడియో ఒకటే నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. సో సపోజ్ నేను ఎక్స్ కంపెనీ యొక్క షేర్ కొందాం అనుకున్నాను. ఆ ఎక్స్ కంపెనీ షేర్ తీసుకుంటాను. ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి చెక్ చేస్తాను, ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ హెల్త్ ఏంటి, అంటే లాస్ట్ 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో దీనికి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేకపోతే లాసెస్ వస్తున్నాయా, అవి వస్తే కూడా కన్సిస్టెంట్గా ఉందా, పాజిటివ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయా లేదా, లేకపోతే పాజిటివ్ నెగిటివ్ అలా వస్తున్నాయా అన్నది చూస్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే దీని యొక్క మార్కెట్ పొజిషన్ ఏంటి, అంటే ఇది కీ ప్లేయరా నాన్ కీ ప్లేయరా, అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి వాళ్ళ ఇండస్ట్రీలో, అలాగే ఇది ఏ ర్యాంకింగ్లో పడి ఉంది, లైక్ టాప్ 10లో ఉందా, టాప్ 20లో ఉందో, 30లో ఉందా, సో మార్కెట్ పొజిషన్ ఏంటి అన్నది అనలైజ్ చేస్తాను. థర్డ్ థింగ్ ఏంటంటే దీని యొక్క గ్రోత్ పొటెన్షియాలిటీ ఏంటి, అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ 4 ఇయర్స్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో దీనికి ఎంత గ్రోత్ ఉంది, ఇంకా ఎంత మూవ్మెంట్ కావచ్చు అన్న పాయింట్లో కూడా చెక్ చేస్తాను. సో ఒక స్టాక్ని తీసుకొని ఇలా అనలైజ్ చేయడాన్ని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. సో దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఈ స్టాక్ కానీ ఈ కంపెనీ కానీ ఫండమెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంది అన్న పాయింట్ మనకు అర్థమవుతుంది. దీన్ని ఒకవేళ మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి సింక్ చేసుకోవాలనుకుంటే, సపోజ్ మీరు ఒక హౌస్ కొనాలనుకుంటారు అనుకోండి, ఏమేమి చెక్ చేస్తారు, మన హౌస్ అయితే కొంటున్నామో అది ప్రైమ్ లొకేషన్లో ఉందా లేదా, దానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లైక్ అవైలబుల్ ఉంటాయా లేదా బస్సెస్ అవన్నీ కూడా. దాంతోపాటు మన నైబర్హుడ్ ఏంటి, అంటే పక్కన ఉన్నది లైక్ పాష్ ఏరియానా లేకపోతే మన స్లమ్ ఏరియానా అన్న పాయింట్లో చూసుకుంటాం. దాంతోపాటు ఆ ఏరియాకి వాటర్ సప్లై ఎలా ఉంది, లైక్ కరెంట్ సప్లై ఎలా ఉంది, సో ఇవన్నీ ఎలా అయితే చెక్ చేసుకుంటామో సేమ్ థింగ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ ఏ స్టాక్ చేసి మనం ఏం చెప్పుకుంటామంటే కంపెనీ కండిషన్ ఏంటి, అలాగే ఈ మనం పెడుతున్న ప్రైస్కి ఇది వర్తా కాదా అన్న పాయింట్ మనం అరైవ్ అవుతాం. సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ భాగంగా మనం కొన్ని కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎర్నింగ్స్ పర్ షేర్, EPS అంటాం మనం. సో ఈ EPS అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, అసలు ఎందుకు అనేది మనం దాని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఈ నేమ్ని మనం డీకోడ్ చేద్దాం. ఎర్నింగ్స్ పర్ షేర్, షేర్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఈక్విటీ షేర్. సో మరి మీరు ఈక్విటీ షేర్ అంటే ఏంటి అని అడగండి, ఆల్రెడీ థర్డ్ వీడియోలో డీటెయిల్గా టైప్స్ ఆఫ్ షేర్స్ ఏంటి అనేది చెప్పాను. సో డౌట్ ఉంటే ఒక్కసారి ఆ వీడియో రిఫర్ చేయండి. సో ఇక్కడ షేర్ అంటే ఈక్విటీ షేర్, పర్ షేర్ అంటే ఒక్క షేర్ కని అర్థం. ఎర్నింగ్స్ అంటున్నాం, ఏ ఎర్నింగ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సపోజ్ ఒక కంపెనీకి 1000 రూపీస్ సేల్ అయ్యాయని అనుకుందాం, అంటే టోటల్గా 1 ఇయర్ మొత్తంలో 1000 రూపీస్ సేల్ అయ్యాయి అనుకుందాం. ఓకే, డన్. అందులో శాలరీస్ పే చేయాలి, లైక్ మన ఆఫీస్ మెయింటెనెన్స్కి పే చేయాలి, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ అవి ఇవి అన్నీ పే చేయాలి. సో అవన్నీ ఒక 600 రూపీస్ అయ్యాయి అనుకుందాం. సో 1000 సేల్, 600 ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం పోతే 400 మనకు మిగులుతాయి. ఓకే, డన్. ఈ 400 మన మొత్తం కాస్ట్ అయిపోయినాయి, మిగిలినాయి. ఇప్పుడు దీంట్లోంచి సో బయట వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ బ్యాంక్ కూడా వస్తాడు, నాకు ఇంట్రెస్ట్ పే చేయాలంటాడు. ఓకే, మనం లోన్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఈ 400లోంచి సపోజ్ ఒక 100 రూపీస్ ఏదైతే ఉందో మనం ఇంట్రెస్ట్ పే చేసాం అనుకుందాం. ఓకే, డన్. ఇంకెంత మిగిలింది, ఇంకో 300 మిగిలింది. ఇప్పుడు ఏంటి చూడాలి మనం, ఈ కంపెనీలో ఇంకేమైనా ప్రిఫరెన్స్ షేర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయో చూడాలి. ఓకే, ఈ కంపెనీలో ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి అని డౌట్ రాకండి, థర్డ్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను, ఒకసారి రెఫర్ చేయండి. సపోజ్ వాళ్ళకి ఒక 50 రూపీస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేసి ఉంది అనుకోండి. ఓకే, డన్. ఈ 300లోంచి ఒక 50 రూపాయలు ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా పే చేసేసాను. ఇంకా మిగిలింది ఎంత, ఈ 250 రూపాయలు. అంటే మొత్తం బయట వాళ్ళకి సంబంధించిన అన్ని పే చేసిన తర్వాత కంపెనీకి ఇంకెంత మిగిలింది, అంటే ఓనర్స్కి ఇంకెంత మిగిలింది అంటే 250 రూపాయలు మిగిలింది. దీన్నే ఇన్కమ్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాం. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పంచుకోదగిన ఎర్నింగ్స్ ఏంటి అంటే ఆ 250 రూపీస్. ఆ 250 రూపీస్ని డివైడెడ్ బై ఆ కంపెనీలో ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, సపోజ్ లైక్ 10 షేర్స్ ఉన్నాయనుకుందాం, అంటే 10 ఈక్విటీ షేర్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ 250 రూపీస్ డివైడెడ్ బై
10 ఈక్విటీ షేర్స్ చేస్తే 25 రూపీస్ వస్తుంది కదా, ఆ 25 రూపీస్ని మనం అర్నింగ్ పర్ షేర్ అంటాం. ఇక్కడ పర్ షేర్ అంటే తెలుసు, అర్నింగ్స్ అంటే ఏంటి అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్కి సంబంధించిన ఏదైతే అర్నింగ్ ఉందో ఆ అర్నింగ్ని డివైడెడ్ బై టోటల్ ఓనర్స్ యొక్క షేర్స్ ఎన్ని ఉన్నాయి డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అర్నింగ్స్ పర్ షేర్ అంటాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో నీ షేర్ ఎంత చెప్పేదే ఈపీఎస్. దీన్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే మీరు పర్ సపోజ్ ఒక 500 పెట్టి ఒక షేర్ కొంటున్నారు అనుకోండి, దానికి బదులుగా ఈపీఎస్ వచ్చేసి 10 రూపీస్ ఉందనుకోండి, అంటే మీరు 500 రూపీస్ పెట్టి ఒక షేర్ కొంటే దానికి బదులుగా ప్రాఫిట్లో షేర్ ఎంత వస్తుంది, 10 రూపీస్ వస్తుంది. మీ దగ్గర 2 కంపెనీస్ ఉన్నాయి, ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో అందులో వన్ ఆఫ్ ది మెట్రిక్ ఏం తీసుకోవచ్చు అంటే ఓకే దీని యొక్క ఈపీఎస్ ఎంత, దీని యొక్క ఈపీఎస్ ఎంత. ఫర్ సపోజ్ ఏ కంపెనీ బి కంపెనీ ఉందనుకోండి, సో ఏ కంపెనీ బి కంపెనీ సేమ్ మార్కెట్ ప్రైస్ అనుకోండి 100 రూపీస్, బట్ దీని యొక్క ఈపీఎస్ ఎంత అని చూస్తే ఏది 5 రూపీస్ ఉంది, బిది 10 రూపీస్ ఉంది. అంటే మీరు ఏ కంపెనీది 100 రూపీస్ పెట్టి కొంటే మీకు బదులుగా 5 రూపీస్ ప్రాఫిట్ షేర్ వస్తుంది. బి షేర్ వచ్చేసి 100 రూపీస్ పెట్టి కొంటే 10 రూపీస్ మీకు ప్రాఫిట్ షేర్ వస్తుంది. దేంట్లో పెడతారు, ఆబ్వియస్గా ఈపీఎస్ ఎక్కడ ఎక్కువ ఉంటే మనకు ప్రాఫిట్ షేర్ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి బి కంపెనీలో పెడతారు. సో ఎప్పుడైనా 2 కంపెనీస్ని మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు ఈపీఎస్ ఏ కంపెనీలో ఎక్కువ ఉంటే అది మీకు మంచిది. సో ఒక కంపెనీలో హయ్యర్ ఈపీఎస్ ఉందంటే అది మోర్ ప్రాఫిటబుల్ అని అర్థం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ వచ్చేసి పీఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటారు దీన్ని. సో దీన్ని కూడా డీకోడ్ చేద్దాం ఒకసారి. దీనికి న్యూమినేటర్లో ప్రైస్ ఉంటుంది, డెనామినేటర్లో ఎర్నింగ్స్ ఉంటుంది. సో న్యూమినేటర్లో ప్రైస్ అంటే ఏ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్, అంటే ప్రెజెంట్ దీని మార్కెట్ ప్రైస్ ఎంత. డెనామినేటర్లో మనకి ఏముంది, ఎర్నింగ్స్ ఉంది. ఎర్నింగ్స్ అంటే ఏంటి, ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్, అంటే పైన మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉంది. ఇలా చేస్తే మన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం పీఈ రేషియో అంటాం. సో దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఈ పీఈ రేషియో వల్ల ఏంటంటే ఫర్ ఎవ్రీ 1 రూపీ ఆఫ్ ఎర్నింగ్స్ ఆఫ్ కంపెనీ, అంటే కంపెనీ యొక్క ప్రతి రూపాయి ఎర్నింగ్కి ఇన్వెస్టర్ అనేవాడు ఎంత విల్లింగ్గా ఉన్నాడు, ఎంత ప్రైస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అనేదే పీఈ రేషియో చెప్తుంది మనకు. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఫర్ సపోజ్ ఒక కంపెనీ యొక్క మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, ఓకే సూపర్. ఈపీఎస్ దాని ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంతమంది మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 250/10 సంథింగ్ ఏదో క్యాలిక్యులేషన్ చేసాం కదా, లాస్ట్ కాన్సెప్ట్ 25 రూపీస్ వచ్చింది కదా, సో అది పెడదాం. సో 100 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది, 25 రూపీస్ దాని యొక్క ఈపీఎస్, అంటే డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 4 రూపీస్. అంటే కంపెనీలో ప్రతి ఒక్క రూపాయి ఎర్నింగ్స్కి 4 రూపీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు. అందుకే కదా ప్రాఫిట్లో షేర్ 25 రూపాయలు అయినా సరే దాని మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, 100 రూపీస్ నడుస్తుంది, అంటే 4 టైమ్స్ నడుస్తుంది. అంటే ఒక్క రూపాయి ఎర్నింగ్కి వాళ్ళు 4 రూపీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇన్వెస్టర్స్. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రైస్ ట్యాగ్ అన్నట్టు. ప్రైస్ ట్యాగ్ కంపారిజన్ దేనికి, ఎర్నింగ్స్కి. అంటే అర్నింగ్స్ కంపేర్ చేసుకుంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు, ఎంత అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పే ఒక ప్రైస్ ట్యాగ్ అన్నట్టు. దీని కూడా సేమ్ ఈపీఎస్ లాగానే హయ్యర్ పీఈ రేషియో ఉంటే కంపెనీ మంచి గ్రో అవుతున్నట్టు, ఇన్వెస్టర్స్కి పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నట్టు. అలాగే లోవర్ పీఈ రేషియో ఉందంటే ఇన్వెస్టర్స్ దీని మీద అంత పాజిటివ్గా లేరు, అంత గ్రో అవ్వట్లేదని అర్థం. బట్ ఇంకోటి ఎక్కువ క్యాచ్ ఏంటంటే హయ్యర్ పీఈ రేషియో డజన్ మీన్ ఆల్వేస్ ఇట్ ఈస్ గ్రోయింగ్. అంటే గ్రోయింగే అని కాదు, కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ ఓవర్ వాల్యూడ్ అవుతుంది, అంటే అంత అవసరం లేదు బట్ అంత విల్లింగ్నెస్ వస్తుంది ఇన్వెస్టర్స్కి. సో అలాంటప్పుడు కూడా పీఈ రేషియో హైగా ఉంటుంది. సో హయ్యర్ పీఈ డజంట్ ఆల్వేస్ మీన్ ఇట్ ఈస్ గ్రోయింగ్, అంటే ప్రతిసారి ఇది గ్రోయింగ్ కంపెనీ అన్నట్టు కాదు, కొన్నిసార్లు ఓవర్ వాల్యూడ్ కంపెనీ అని కూడా అనొచ్చు. అలాగే లోవర్ పీఈ అంటే కంపెనీ మంచిగా పర్ఫామ్ చేయట్లేదని కాదు, ఇది అండర్ వాల్యూడ్ కూడా అయ్యుండొచ్చు. మనకు అందుకే వాల్యూ స్టాక్స్ చెప్పాను ఇది థర్డ్ వీడియోలో, సో దానికి సంబంధించింది అన్నట్టు ఇది. సో పీఈ రేషియోతో పాటు ఇంకొన్ని సిచ్యువేషన్స్ బయట ఎట్లా ఉంది అనేది కూడా అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ వచ్చేసి ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో పేరులోనే ఉంది, సో మన ఈక్విటీ మీద ఎంత రిటర్న్ వచ్చింది. సో ఇక్కడ ఈక్విటీ అంటే ఎవరు, మనమే, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నామో. సో మనం పెట్టిన అమౌంట్ మీద ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత రిటర్న్ కంపెనీ జనరేట్ చేయగలుగుతుంది. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఇది కంపెనీలో, ఆ కంపెనీ ఆ అమౌంట్ని ఎంత బాగా యూజ్ చేసుకోగలిగింది అని చెప్పేదే ఆర్ఓఈ. సో దీన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఫర్ సపోజ్ మన ఫాదర్ మనకు ఒక 500 రూపీస్ ఇచ్చాడు అనుకోండి. సో ఆ 500 రూపీస్ తోటి మనం బిర్యానీ థమ్స్అప్ తినవచ్చు, అలాగే ఆ 500 రూపీస్ తోటి కొన్ని బుక్స్ కూడా కొనుక్కోవచ్చు. సో మీ దగ్గర ఉన్న 500 రూపీస్ని మీరు ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేశారు అని చెప్పేది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటాం. సో దీన్ని ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ మెట్రిక్ అని కూడా అంటాం, అంటే ఫైనాన్షియల్గా ఎంత ఎఫిషియెంట్గా ఉంది చెప్పేది అన్నట్టు ఇది. సో 2 కంపెనీస్ ఉన్నాయి ఏ, బి. సో ఏ యొక్క ఆర్ఓఈ 10 ఉందనుకోండి, దీని యొక్క ఆర్ఓఈ 5 ఉందనుకోండి, అంటే ఇది మనం పెట్టిన అమౌంట్ని అయితే ఉందో అది ఫుల్ ఎఫిషియెంట్గా యూజ్ చేయగలుగుతుంది.
ఇది ఏదైతే ఉందో 5A ఉంది కాబట్టి సో దీంతో కంపేర్ చేస్తే మనం పెట్టిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది సరిగ్గా వాడట్లేదు, హై ఎఫిషియెంట్ కాదు అని చెప్పొచ్చు అన్నట్టు కంపెనీ బిని. సో మనకు ఏదైనా 2 కంపెనీస్లో పెట్టాలనుకుంటున్నాం, సో ఏది పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సో దేంట్లో అయితే ROE ఎక్కువ ఉందో, అంటే దేంట్లో అయితే మన ఫండ్స్ పెట్టింది కరెక్ట్గా మంచిగా ఎఫిషియెంట్గా యూజ్ చేయగలుగుతున్నారో అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్ గ్రోత్ అనేది, కంపెనీ ప్రాఫిట్స్ అనేవి మంచిగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం బ్యాలెన్స్ షీట్లో కొన్ని ఇంపార్టెంట్ చెక్స్ ఏం చేయాలి అన్న పాయింట్లో చూద్దాం. సో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో వీటిని ఎట్లా చదవాలి ఫ్రమ్ ద బేసిక్స్ ప్రతి పాయింట్ అనేది మేము ఆల్రెడీ ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం. సో అది తొందరగా కావాలంటే మీకు కామెంట్స్లో పింక్ చేయండి, మేము వీళ్ళని తొందరగా తేవడానికి ట్రై చేస్తాము. బట్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత తేవాలనేది మా ప్లాన్. సో ఒకవేళ మీకు అర్జెన్సీ ఉంటే పింక్ చేయండి, ట్రై చేస్తాము. సో ఫస్ట్ థింగ్, అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? సో బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే ఇది ఒక ఫైనాన్షియల్ పొజిషన్, అంటే మన పొజిషన్ ఏంటో చెప్తుంది. ఎలాంటి పొజిషన్ అంటే మన దగ్గర ఏమేమి అసెట్స్ ఉన్నాయి, ఓకే సూపర్, ఆ అసెట్స్ని ఎలా తెచ్చుకున్నాం, అంటే అందులో మన డబ్బులు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, అప్పు తీసుకొని వచ్చి ఎంత చేసాం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలనుకుంటే, సపోజ్ మీరు ఒక గంట ముందల క్రెడిట్ కార్డులోంచి ఒక 10,000 తీసారనుకోండి, ఓకే, అంతకుముందు మీ అకౌంట్లో ఒక 40,000 ఉన్నాయనుకోండి. సో టోటల్గా మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 50,000 మీ అసెట్. బట్ అందులో 40,000 మాత్రమే మీది, అంటే ఈక్విటీ. మిగిలిన 10,000 ఏంటి? లైబిలిటీ, అంటే బ్యాంకు క్రెడిట్ కార్డ్ నుంచి మీరు తీసుకున్నారు, అంటే మీవి కాదు అవి. సో యాజ్ ఆన్ డేట్ మీ బ్యాలెన్స్ షీట్, అంటే ఒక పర్సన్ బ్యాలెన్స్ షీట్ చూస్తే 50,000 అకౌంట్ బ్యాలెన్స్ అసెట్, బట్ అందులో 40,000 నాది, అంటే ఈక్విటీ. మిగిలిన 10,000 లైబిలిటీ, అంటే బ్యాంక్ ఓడిది. సో మీ నెట్ పొజిషన్ ఏంటి చెప్పేదే బ్యాలెన్స్ షీట్. సో దీని కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 100 రూపాయలు నా టోటల్ అసెట్స్ ఏవి నా దగ్గర ఉన్న, లైక్ ప్లాంట్ అండ్ మిషనరీ, లేకపోతే క్యాష్, అవన్నీ కలిపితే 100 రూపాయలు. దీవి ఎలా వచ్చింది అంటే 80 రూపాయలు నేను పెట్టినా, నా సొంతంగా పెట్టినా, ఓకే సూపర్. సో 80 రూపాయలు నాకు సంబంధించినవి. ఆ మిగిలిన 20, అంటే ఇవి కొనడానికి ఇంకా 20 రూపాయలు కావాలిగా. ఏ నుంచి తెచ్చినా అంటే బ్యాంకు నుంచి తెచ్చిన, అంటే 80 రూపాయలు నా ఈక్విటీ, 20 రూపాయలు బ్యాంక్ కోడ్. సో ఈ నెట్ పొజిషన్ ఏంటో చెప్పేదే బ్యాలెన్స్ షీట్. సో ఈ బ్యాలెన్స్ షీట్లో మనం చేయాల్సిన చెకింగ్ ఏంటంటే ఒక 2 చెక్స్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్ తీసుకుంటాం. మరి కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో కరెంట్ అసెట్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి నెక్స్ట్ 12 మంత్స్లో, అంటే వితిన్ 12 మంత్స్లోనే, 12 మంత్స్ లోపలలోనే తనకు రావాల్సిన క్యాష్ ఏంటి, తనకు రియలైజ్ అయ్యే క్యాష్ ఏంటి అని చెప్పేది కరెంట్ అసెట్స్. కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ వితిన్ 12 మంత్స్లో కంపెనీ బయటి వాళ్ళకి ఏమేమి పే చేయాలి. అది షార్ట్ టర్మ్ లోన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ట్రేడ్ పేయబుల్స్ అవ్వచ్చు, మనం ఎవరి నుంచో కొనుక్కొని వస్తాం, వాళ్ళకి పేమెంట్ చేయాలి. సో వితిన్ 12 మంత్స్లో పేమెంట్ చేయాల్సింది ఎవరెవరికి పేమెంట్ చేయాలో చెప్పేది కరెంట్ లైబిలిటీస్. వితిన్ 12 మంత్స్లో కంపెనీకి ఎవరి నుంచి రావాలి, ఏమేమి రావాలో చెప్పేది కరెంట్ అసెట్స్. మనం మన కంపెనీలో చూడాల్సింది అంటే మన కంపెనీ కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయా, కరెంట్ లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయా. ఎప్పుడైనా సరే దాదాపు కరెంట్ అసెట్సే ఎక్కువ ఉండాలి, కరెంట్ లయబిలిటీస్ తక్కువ ఉండాలి. ఎందుకంటే సపోజ్ 100 రూపాయలు కరెంట్ లయబిలిటీస్, మీ దగ్గర 120 కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకో, అంటే 12 మంత్స్లో 120 వస్తుంది, మీరు 100 రూపీస్ పే చేస్తారు, 20 మీకు మిగులుతుంది. లేదు అనుకుంటే కరెంట్ లయబిలిటీసే 120 ఉంది, కరెంట్ అసెట్స్ 100 రూపీస్ ఉందనుకోండి, అంటే మీకు 100 రూపాయలే క్యాష్ వస్తుంది బయట నుంచి, మరి మీరు 120 ఎట్లా పే చేస్తారు, నెగిటివ్లో అయిపోతారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే చూడాల్సింది ఏంటంటే కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉందా లేదా, కరెంట్ లయబిలిటీస్తో పోలిస్తే. లేదు అనుకుంటే ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చెక్ వచ్చేసి డెట్ ఈక్విటీ రేషియో. ఈ డెట్ ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ డెట్ బై టోటల్ ఈక్విటీ. అంటే ఈ ప్రపోర్షన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఫర్ ఎవ్రీ ఈచ్ రూపీ ఆఫ్ ఈక్విటీ, అంటే ప్రతి ఒక్క రూపాయి ఈక్విటీకి మనం బయట నుంచి లోన్ ఎంత తెస్తున్నాం. సో కంపెనీకి లోన్ ఎక్కువ ఉంటే బెటరా, తక్కువ ఉంటే బెటరా? తక్కువ ఉంటే బెటర్. కాబట్టి ఏ కంపెనీకి అయితే డెట్ ఈక్విటీ రేషియో తక్కువ ఉందో అది మోస్ట్ ప్రిఫరెన్స్. డెట్ ఈక్విటీ రేషియో ఎక్కువ ఉంది అంటే ఆ కంపెనీ ఎక్కువ డెట్ మీద నడుస్తుంది, అంటే ఎక్కువ అప్పుల మీద నడుస్తుంది. సో ఎప్పుడైనా సరే లైఫ్ అయినా సరే కంపెనీ అయినా సరే ఎంత డెట్ తక్కువ ఉంటే అంత స్మూత్నెస్ ఉంటుంది. డెట్ ఎక్కువ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే కంపెనీ సరిగా పని చేయట్లేదు, లేకపోతే మన లైఫ్లో కొంచెం ఏదో ప్రాబ్లం అవుతుందని అర్థం. సో ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ చూపించదు అన్నట్టు. సో నెక్స్ట్ మనం కంపెనీ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఏమేమి చెక్స్ చేయాలో ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అది క్వార్టర్ రిజల్ట్స్ అయితే ఆ క్వార్టర్కి, లేకపోతే ఇయర్ మొత్తం రిజల్ట్స్ అయితే ఇయర్కి. సో ఆ మొత్తం పీరియడ్కి నాకైనా సేల్స్ ఎంత, నాకైనా కాస్ట్ ఎంత, ఈ రెండు మైనస్ చేస్తే నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అని చూపించేది ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ వల్ల మీరు అనుకున్న కంపెనీ ఏదైతే ఉందో దాని స్టేటస్ ఏంటి, అంటే ప్రాఫిట్స్లో ఉందా లాసెస్లో ఉందా అనేది మీకు అర్థమవుతుంది. సో ఇన్కమ్ స్టేట్మెంట్లో మీరు చేయాల్సిన చెక్స్ ఏంటంటే 2 చెక్స్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అనలైజ్ ద ట్రెండ్ ఎలా ఉంది, అంటే సపోజ్ మీ కంపెనీ ప్రాఫిట్స్ వచ్చినాయి, ప్రాఫిట్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయా,
లేకపోతే లాస్లో వస్తున్నాయి, ఆ లాస్లు ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఈ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయాలి. లైక్ సపోజ్ ఒకసారి ప్రాఫిట్ వస్తుంది, ఒకసారి నెగిటివ్ వస్తుంది, ఒకసారి ప్రాఫిట్ వస్తుంది, ఒకసారి నెగిటివ్ వస్తుంది. సో ఇది డిజైరబుల్ ట్రెండ్ కాదు. ప్రాఫిట్స్ తక్కువైనా పర్లేదు, అంటే ప్రతి సంవత్సరం ఒక 2% ఎక్కువ ప్రాఫిట్, 3% ఎక్కువ ప్రాఫిట్స్, అంటే తక్కువ మార్జిన్లో వచ్చినా పర్లేదు, కానీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, లేకపోతే లాస్లో వస్తున్నాయంటే అది దేనివల్ల వచ్చిండొచ్చు అన్న పాయింట్స్ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఇన్కమ్ స్టేట్మెంట్లో. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. అంటే కాస్ట్ ఏదైతే ఉందో అది 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. దీని గురించి డీటెయిల్గా మనం ఎప్పుడైతే వీడియో చేయాలనుకుంటున్నాం, ఏది బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్లో ఎలా రీడ్ చేయాలని ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం కదా, అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తాను. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఇది మన సేల్ రిలేటెడ్ అన్నట్టు, అంటే మన సేల్ చేయడానికి డైరెక్ట్గా ఇంకర్ అయిన కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఇది కాకుండా ఇంకేం కాస్ట్ అయినా సరే అది ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం మనం. సో దీని గురించి డీటెయిల్గా అప్పుడు చెప్తాను. సో దీన్ని మీరు అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఈ కంపెనీలో డైరెక్ట్ కాస్ట్ ఎక్కువ ఉందా, ఇండైరెక్ట్ కాస్ట్ ఎక్కువ ఉందా. సో ఇండైరెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో, సో వేరే అదే ఇండస్ట్రీలో వేరే కంపెనీస్తో ఒకసారి కంపేర్ చేసి నిజంగా వాళ్ళు కూడా ఇంతే ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అవుతున్నారా లేదా అన్నది చూసి ఎక్కడైతే ఇండైరెక్ట్ కాస్ట్ తక్కువ ఉందో అక్కడ ఆ కంపెనీ మనం ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంటుంది కదా, సో దాంట్లో మనం మెయిన్గా ఏం చెక్స్ చేయాలి అన్న పాయింట్లో ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు అసలు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, సో అది ఒకసారి చూద్దాం. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే లైక్ ప్యూర్గా మనీలో జరిగిన ట్రాన్సాక్షన్స్, అది ఇన్ఫ్లో అవ్వచ్చు, అవుట్ఫ్లో అవ్వచ్చు. అంటే కంపెనీ రిసీవ్ చేసుకున్న మనీ ఎంత, కంపెనీ పేమెంట్ చేసిన మనీ ఎంత, ప్యూర్గా మనీ టర్మ్స్లో ఓన్లీ మనీలో ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉండాలి. అదర్ దెన్ దట్ ఏమీ రాదు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఒక 3 కేటగిరీస్ ఉంటాయి. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ప్యూర్గా కంపెనీ ఏదైతే మెయిన్గా ఎంగేజ్ అయ్యి ఉందో, ఫర్ సపోజ్ ఒక లైక్ సూపర్ మార్కెట్ నడిపిస్తుంది అనుకో కంపెనీ. సో సూపర్ మార్కెట్ నుంచి వచ్చే సేల్స్ లేకపోతే అదేదైతే దాని రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్, దాన్ని మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఫర్ సపోజ్ సూపర్ మార్కెట్ రిలేటెడ్గా ఫర్నిచర్ ఏదో కొన్నారు, లేకపోతే ఒక ప్లాంట్ అండ్ మిషనరీగా ఉన్నారనుకోండి. సో అదంతా కూడా ఇన్వెస్టింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము అన్న పాయింట్లో. తర్వాత ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఫర్ సపోజ్ మనం ఆ సూపర్ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక లోన్ తెచ్చుకున్నాం, సో లేకపోతే లోన్ రీపే చేస్తాం. సో ఇదంతా కూడా ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అంటే మన కంపెనీలోకి వచ్చే అమౌంట్ని ఈ 3 కేటగిరీస్లో పడేస్తాం. ఏదో ఒకటి ఏదైనా ఫైనాన్సింగ్ అయి ఉండాలి, ఇన్వెస్టింగ్ అయి ఉండాలి, లేదా ఆపరేటింగ్ అయి ఉండాలి. ఈ 3 కేటగిరీస్ తప్ప మనకి ఇంకే కేటగిరీ లేదు. సో ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనలైజ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ ఏంటో మనకు తెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఎంత మనీ జనరేట్ చేయగలుగుతుంది, అలాగే ఎంత మనీ పే చేస్తుంది, నెట్గా మన పొజిషన్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి నెట్ పొజిషన్ ఎంత, అంటే పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా. ఫర్ సపోజ్ నెగిటివ్ ఉందనుకోండి, అంటే 100 రూపీస్ ఇది మెయిన్గా యాక్టివిటీస్ మీద లైక్ జనరేట్ చేస్తుంటే 120 రూపీస్ స్పెండ్ చేస్తుంది అనుకోండి, 20 రూపీస్ నెగిటివ్లో ఉంటుంది. దట్ మీనింగ్ ఏంటి, మన పర్పస్ ఏంటి, ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మన మెయిన్ బిజినెస్ నుంచి వచ్చే ఇన్కమ్స్, అవుట్ఫ్లోస్. అదే నెగిటివ్లో ఉందంటే మెయిన్ బిజినెస్లో నుంచి నెగిటివ్ క్యాష్ అవుట్ఫ్లో ఉందనుకోండి, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అన్నట్టు. సో ఖచ్చితంగా సరే ఏ కంపెనీ అయితే మీరు అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది ఎప్పుడైనా సరే పాజిటివే ఉండాలి. నెగిటివ్ ఉందంటే అది బిజినెస్ సరిగా మేనేజ్ చేయట్లేదని అర్థం. దాని తర్వాత ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, సో దాంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో ట్రెండ్ ఎలా ఉంది. మనం ఊరికే లోన్స్ తీసుకుంటున్నాం, ఊరికే రీపే చేస్తున్నాం అనుకోండి, అంటే సంథింగ్ ఏదో ఫిషీ జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎక్కువ డెట్ మీద మనం రిలై కాకూడదు. అది కంపెనీ అయినా సరే ఏదైనా సరే డెట్ మీద రిలై కాకూడదు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి ఫైనాన్సింగ్ యాక్టివిటీలు అంటే దట్ మస్ట్ బీ ఏ రెడ్ ఫ్లాగ్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో అవి నిజంగా నెసెసరీయా కాదా. ఫర్ సపోజ్ మనోడు ఏం చెప్తున్నట్టే ఒక ప్లాంట్ అండ్ మిషనరీ కొన్నామని చెప్తున్నా, అసలు నిజంగా ప్లాంట్ అండ్ మిషనరీ అవసరమా లేదా, లేకపోతే ఏదో మనోడు షో కేస్ కోసం తెచ్చుకున్నాడా. సో ఈ పాయింట్లో కూడా మనం అనలైజ్ చేయాలి. సో అంతే అండి, ఈరోజు వీడియో ఎండింగ్లోకి వచ్చేసాం. సో ఈ వీడియోలో మెయిన్గా మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి బాగా డెప్త్గా నేర్చుకున్నాం. సో అన్ని కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థం అయ్యాయని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో పింక్ చేయండి, నేను అవైలబుల్గా ఉంటాను. సో నెక్స్ట్ సెషన్లో ఏంటంటే మనం టెక్నికల్ అనాలిసిస్, అంటే ఒక స్టాక్ మీద టెక్నికల్గా ఎట్లా అనాలిసిస్ చేయాలి అన్న పాయింట్లో మనం నేర్చుకుందాం. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సో ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్పేదే, కంటెంట్ నచ్చినదైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై.